అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ అత్యాచారం పార్ట్ 3. రచయిత మంజు గారు. ఇక స్టోరీలోకి వెళితే, అలా హాస్పిటల్ నుంచి వికాస్కి బాయ్ చెప్పి పల్లవి, ప్రణయ్ ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. వికాస్ ఇచ్చిన బొమ్మను చూసుకుంటూ మురిసిపోతుంది పల్లవి. ఇంటికి రాగానే నాకు ఆకలిగా ఉంది, అసలే వికాస్కి హెల్ప్ చేసి అలసిపోయాను, ముందు అన్నం పెట్టు అంటుంది. అది విన్న పల్లవి అమ్మగారు నేను పెడతానులే అంటే, వద్దు నాకు ప్రణయ్ పెడతాడు అని అంటుంది. సరే నేనే పెడతాను అంటూ, ముందు ఫ్రెష్ అవ్వాలి, నువ్వు ఇలానే తినకూడదు అని అంటాడు ప్రణయ్. బుద్ధిగా ప్రణయ్ చెప్పినట్టు చేసింది పల్లవి. తనకి అన్నం తినిపించి టాబ్లెట్ వేసి పడుకోమన్నాడు. నాకు నిద్ర రావడం లేదు అంది పల్లవి. సరే నీ దగ్గర ఉన్న బొమ్మని పక్కన పెట్టుకొని పడుకో, నిద్ర వస్తుంది అని బొమ్మని ఇస్తాడు. అలానే చేస్తూ ప్రణయ్తో మాట్లాడుతూ నిద్రపోయింది పల్లవి. ప్రణయ్ భోజనం చేసి నేను బయటికి వెళ్తున్నాను, త్వరగా వస్తాను, పల్లవి లేచేలోపు అని బయటికి వెళ్తాడు. ప్రణయ్ పల్లవిపై చూపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతారు పల్లవి అమ్మా నాన్న. సాయంత్రం పల్లవి నిద్ర లేచేసరికి ఇంటికి వచ్చాడు. ఆ రోజు కూడా పల్లవిని రెడీ చేసి పంపి వేరే ఇంటికి వెళ్ళిపోయారు పల్లవి పేరెంట్స్. అప్పుడు కూడా పల్లవి ప్రణయ్ కాళ్ళకి దండం పెట్టాలని బెండ్ అయ్యేలోపు ప్రణయ్ వద్దు అంటూ పల్లవిని పట్టుకుని పైకి లేపాడు. అప్పుడు కూడా పల్లవి ప్రణయ్ తాకగానే కొద్దిగా ఇబ్బంది పడింది, కానీ ఏమనలేదు. నిదానంగా పల్లవి కాళ్ళు పట్టుకుని నీ పట్టీలు చాలా బాగున్నాయి అంటూ బెడ్పై కూర్చోపెట్టి తను కింద కూర్చొని పల్లవి పాదాలకున్న పట్టీల గురించి మాట్లాడుతూ పల్లవిని గమనిస్తూ ఉన్నాడు. మెల్లిగా పాదాలపై ముద్దు పెట్టాడు. పల్లవి వెంటనే ప్రణయ్ని కాలితో గట్టిగా తన్నేసింది. ప్రణయ్ కింద పడ్డాడు. వెంటనే పల్లవి గబగబా లేచి ప్రణయ్ని పైకి లేపాలని ట్రై చేస్తుంది. ఈసారి ప్రణయ్ కావాలని నేను లేవలేకపోతున్నాను పల్లవి అంటాడు. అప్పుడు పల్లవికి పొద్దున హాస్పిటల్ ముందర ఒక చిన్న పిల్లాడు కింద పడితే వాళ్ళమ్మ చేతులు చాచి ఎత్తుకొని తన హృదయానికి హత్తుకొని ఆ పిల్లాడి వీపును నిమురుతూ ఏడవకుండా చేసింది. అది గుర్తుకు వచ్చి వెంటనే ప్రణయ్ని రా అంటూ తన చేతులతో ప్రణయ్ చేతులు పట్టి పైకి లాగి ప్రణయ్ని హత్తుకొని వీపు నిమురుతూ ఏం కాదులే, తగ్గిపోతుంది అని అంటుంది. కానీ అక్కడ ఒకరి హృదయానికి ఒకరు అతి దగ్గరగా ఉన్నారు. పల్లవికి ఏదో తెలియని అలజడి కలిగింది. పక్కకి పోవాలని చూసింది, కానీ అబ్బా నొప్పి అని ప్రణయ్ అరవడంతో పల్లవి అమాంతం ప్రణయ్ని తన మీదకు లాక్కుంది. వెంటనే ప్రణయ్ పల్లవి చుట్టూ చేతులు బిగించి పల్లవి మెడ మీద తన తలని పెట్టి ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అని అంటాడు. పల్లవి అప్పుడు మాత్రం ముందు రోజులా బిహేవ్ చేయలేదు, ఇబ్బంది పడుతుంది, కానీ ప్రణయ్ని మాత్రం గట్టిగా హత్తుకొని వదలలేదు. ఈరోజు పల్లవిలో మంచి చేంజ్ కనపడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ నిద్రపోదాం అంటాడు ప్రణయ్. పల్లవి తనతో పాటు బొమ్మని తన పక్కనే పెట్టుకొని పడుకుంటుంది. ఇప్పుడు ప్రణయ్కి పల్లవికి మధ్యన బొమ్మ చేరింది. కాసేపటికి పల్లవి నిద్రపోయాక తననే చూస్తూ నిద్రపోతాడు ప్రణయ్. మరుసటి రోజు పల్లవి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా టిఫిన్ తిని టాబ్లెట్స్ అడిగి వేసుకుంటుంది. కొంచెం పని మీద పల్లవి పేరెంట్స్ బయటికి వెళ్తారు. ప్రణయ్ హాల్లో అటువైపు తిరిగి ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు. పల్లవి ప్రణయ్ వెనుక నుండి సైలెంట్గా వచ్చి భూ అని భయపెట్టాలని చూస్తుంది. వెంటనే ప్రణయ్ భయపడినట్లు యాక్ట్ చేస్తూ వెనక్కి తిరిగి పల్లవి నడుమును పట్టుకొని తన నాభి స్థానంలో తన ఫేస్ను ఉంచి కళ్ళు మూసుకొని అమ్మో నేను భయపడిపోయాను, నువ్వా పల్లవి అంటూ తన చేతులతో పల్లవి నడుమును గట్టిగా పట్టుకొని కాసేపు అలానే ఉంటాడు. పల్లవి కాస్త దూరం జరగాలని చూసి మళ్ళీ దగ్గరికి వచ్చింది, కానీ మౌనంగా ఉంది. తనలో ఏదో జరుగుతుంది. ప్రణయ్ మెల్లిగా దూరం జరిగాడు పల్లవికి. వెంటనే మామూలు స్థితికి రావాలని పల్లవి ఇవి నీకోసమే రా అని తన దగ్గర కూర్చొని ఫ్రూట్స్ తినిపించాడు. మనసులో ఈ రోజుకి ఈ దోస్త్ సరిపోతుంది అనుకొని. ఇలా ఓపికగా ప్రణయ్ రోజుకో రకంగా వికాస్ సలహా ప్రకారం తన సున్నితమైన భాగాలపై టచ్ చేస్తూ పల్లవిలో కలిగే అలజడిని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా ఒక 3 నెలల తర్వాత పల్లవిలో ఏదో తెలియని నిలకడ తత్వం వచ్చింది. చిన్నపిల్లల అసలు బిహేవ్ చేయడం లేదు, తన పనులు తానే చేసుకోవడం మొదలుపెట్టింది. పల్లవి వాళ్ళ అమ్మ సహాయం కూడా తీసుకోకుండా
కానీ పూర్తిగా అయితే నార్మల్ కాలేదు. పల్లవిని తీసుకుని తను పెళ్ళైన తర్వాత పల్లవితో కలిసి ఉండాలని కట్టుకున్న ఇంటికి తీసుకెళ్తాడు. పల్లవికి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. నీకు నచ్చితే ఇక్కడే ఉందాం మనం అని అంటాడు ప్రణయ్. సరే అంటుంది పల్లవి. మీ అమ్మా నాన్న అక్కడే ఉంటారు. నువ్వు ఎప్పుడు చూడాలని ఉంది అంటే నేను అప్పుడు తీసుకెళ్తా సరేనా అని అంటాడు. అలానే అంటుంది పల్లవి. ఒక 10 నిమిషాలు పడుతుంది అక్కడి నుండి పల్లవి వాళ్ళ ఇంటికి. అందుకే ఆ ఇల్లు కొన్నాడు ప్రణయ్. ప్రణయ్ వాళ్ళ నాన్నగారు ప్రస్తుతానికి ప్రణయ్ పెట్టిన బిజినెస్ చూసుకుంటున్నాడు. ప్రణయ్ పల్లవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కదా. అందుకే మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేస్తారు. ఇంట్లో పనులు చేయటానికి పని మనిషి నూకాలమ్మను ఇంట్లో పెడతాడు. పల్లవికి తనకి మధ్య ఎక్కువ ప్రైవసీ ఉంటుందని అలా చెప్పి చేయించుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ప్రణయ్ చెప్పినట్లు పల్లవి తనంతట తానుగా ప్రణయ్ మీద తనకున్న ప్రేమను చూపేలా చేశాడు. ఇలా జరిగినదంతా తలుచుకొని నిద్రపోతున్న పల్లవికి నుదుటిన ముద్దు పెట్టుకొని ఎప్పటికో ఆలోచనల మధ్య నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం పల్లవి ప్రణయ్ కంటే ముందే లేచి రాత్రి తను ఏం చేసిందో గుర్తు తెచ్చుకొని సిగ్గుపడిపోయింది. నిద్రపోతున్న ప్రణయ్ వైపు చూస్తూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే మెలకువ వచ్చిన ప్రణయ్ పల్లవి పెట్టిన ముద్దును తలుచుకొని ఆనందపడ్డాడు. ఇక అసలు విషయానికి రావాలి. అంతకంటే ముందుగా ఒకసారి వికాస్ని కలవాలి అనుకున్నాడు. ఒక వారంలో వికాస్ని కలిసి తను నెక్స్ట్ పల్లవి విషయంలో చేయబోయే దానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఒకవేళ వస్తే ఏం చేయాలి అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. కానీ ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు అందుబాటులో వీలైతే మా ఇంట్లోనే ఉండాలి వికాస్ అని అంటాడు. వికాస్ కూడా సరే అన్నాడు. ఇప్పుడు పల్లవి ఆల్మోస్ట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందో మళ్ళీ షాక్కి గురై మునుపటి కండిషన్కి వచ్చే అవకాశం కూడా అంతే ఉంది. కనుక రిస్క్ అనుకున్న పల్లవి పక్కనే మనం ఉంటాం కనుక అలానే చేద్దాం తప్పదు అని ఇద్దరూ అనుకుంటారు. ఒకరోజు పొద్దున పల్లవి పేపర్ చూస్తున్న ప్రణయ్ వైపు పేపర్ వైపు చూస్తూ అక్కడే టేబుల్ పైన దృష్టి నిలుపుతుంది. అక్కడ ఉన్న ఫోటో చూస్తూ వీడు వీడు కిరణ్ అంటూ భయపడి వణికిపోతుంది. వెంటనే అక్కడే ఉన్న వికాస్ పల్లవికి రిలీఫ్ ఇంజెక్షన్ చేస్తాడు. మెల్లిగా స్పృహ తప్పుతుంది పల్లవి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఎందుకైనా మంచిదని ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపటికి నార్మల్ అవుతుంది అని అంటాడు వికాస్. కిరణ్ ఫోటో చూడగానే తనకి జరిగిన దారుణం గుర్తుకు వచ్చి ఉంటుంది. అదే కనుక జరిగితే ఆ బాధతో పాటు నువ్వు నీతో పెళ్లి ఫిక్స్ అవ్వడం అన్నీ గుర్తు వస్తాయి. అసలు తను లేచాక కానీ తన కండిషన్ చెప్పలేను. అయినా భయపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు ప్రణయ్ అని అంటాడు వికాస్. ఫోటో చూడగానే అలా అయిపోయింది. నిజంగా ఆ కిరణ్ని చూస్తే ఇంకేమవుతుందో ఏమో పల్లవి అని అంటాడు. ఇంత దారుణం చేసిన ఆ వెధవ ఎక్కడున్నాడు? ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాడో వాడికి పుట్టగతులు ఉండవు అని వికాస్ అంటుంటే అన్నీ వింటూ మౌనంగా ఉన్న ప్రణయ్ని చూస్తూ నేను మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని ప్రణయ్ భుజం తట్టి కదుపుతాడు. వాడు ఆ కిరణ్ నా కంట్రోల్లోనే ఉన్నాడు అని అంటాడు ప్రణయ్. ప్రణయ్ మాటలు వికాస్కి ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రణయ్? వాడు నీ దగ్గరికి ఎలా? అసలు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు పల్లవి జీవితం కిరణ్ వల్ల నాశనం అయ్యింది అని చెప్తే తెలుసుకున్నాను. అసలు ఏం జరిగింది ప్రణయ్? కాస్త వివరంగా చెప్పు అని అడిగాడు వికాస్. చెప్తాను వికాస్. ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకొని ఈ బాధని ఎవరికీ చెప్పలేక నాలో నేను నలిగిపోయాను. ఆ రోజు పల్లవికి అత్యాచారం జరిగింది. అసలు తన మానసిక పరిస్థితి బాలేదు. తనని హాస్పిటల్ బెడ్పై అలా జీవోత్సవంలా చూసినప్పుడే నిర్ణయం తీసుకున్నా. దీనికి కారణమైన వాడు ఎవడైనా వాడిని ఇలా తన పల్లవి ఎంత బాధపడుతుందో అంతకు అంత వాడు పడేలా చేయాలని. అంతే. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పల్లవిని వదిలి బయటికి వచ్చాను. ఆ ఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళాను. ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని. ఎందుకంటే వాడు ఎవడు అని పల్లవికి తప్ప ఎవరికీ తెలియదు. పల్లవిని ఎవరో అక్కడ పడిపోయి ఉందని అంబులెన్స్కి కాల్ చేసి చెప్పడం వల్ల హాస్పిటల్కి తీసుకువచ్చారు. అక్కడ ఎవరూ వాడిని చూడలేదు.
చుట్టుపక్కల ఆ పాతపడిన బిల్డింగ్ తప్ప నిలువ నీడలేదు. పైగా చీకటి, ట్రాఫిక్ తక్కువ ఆ ఏరియాలో. అందుకే వాడు ఎవరికీ కనపడకుండా తప్పించుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు ఆ ప్లేస్ అంతా సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ నాకు బాగా తెలుసు. నన్ను చూసి వివరాలు కనుక్కొని ఏదైనా ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తాను అని నాతో అన్నాడు. వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకలేదు. అందుకే వెళ్ళిపోయారు. కానీ నేను నా ప్రయత్నం చేశాను. పల్లవి బ్యాగ్లో ఉన్న బ్యాంక్ రిసిప్ట్ చూసి నా దగ్గర పెట్టుకున్నాను. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే అక్కడికి దగ్గరలోనే ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ టైంలో వాళ్ళ ఆఫీస్ బాస్ అందుబాటులో లేడు కనుక వాళ్ళు కూడా నాకు పర్మిషన్ లేకపోయినా సహృదయంతో హెల్ప్ చేశారు. పల్లవి ఉన్న ఫొటోస్ని కాపీ చేయించుకొని తెచ్చుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ పల్లవి నాకు మాటల్లో చెప్పిన తన ఫ్రెండ్స్ వివరాలు గుర్తు చేసుకుని వాళ్ళని కలిశాను. వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకుని పల్లవిని ఎవరైనా కాలేజీలో ఇబ్బంది పెట్టేవారు ఉంటే గుర్తు చేసుకోమని అడిగితే నలుగురిలో ఇద్దరు చెప్పిన ఒకే పేరు కిరణ్. కాలేజీలు పల్లవి వెంట ప్రేమ ప్రేమ అని తిరుగుతుంటే ఒకరోజు అందరి ముందు కిరణ్ని రిజెక్ట్ చేసింది. మాకు అంతవరకే తెలుసు అన్నారు. వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కిరణ్ ఫోటో డీటెయిల్స్ సంపాదించాను. అప్పటికి పల్లవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అప్పుడే నాకు తెలిసిన పెద్దవాళ్ళతో పల్లవి కేసు ఇష్యూ చేయొద్దని పోలీసులకు చెప్పించాను. అందులో పల్లవి పేరెంట్స్ కూడా ఇదే రిక్వెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళని. ఇక నా దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి అందులో కిరణ్ దూరంగా పల్లవిని ఫాలో చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా పల్లవి ఆశ్రమానికి వెళ్ళే ముందు రోజు బ్యాంకుకు వెళ్ళి క్యాష్ డ్రా చేసింది. బ్యాంకు లోపల కూడా పల్లవికి కొంచెం దూరంలో కిరణ్ కనిపించాడు. నా లెక్క ప్రకారం వాడే ఇదంతా చేసి ఉంటాడు. వెధవ, తాను చేసిన తప్పు బయటపడదు. పరువు కోసం పల్లవి పేరెంట్స్ కేసు వద్దని రిక్వెస్ట్ చేసుకున్నారని తెలుసుకొని ఒక బార్లో తాగుతూ ఉన్నాడు. వాడి అలవాట్లు, వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడు అని వాడి మనిషిని 4 తంతే చెప్పాడు. అందుకే నాకు అంత ఈజీగా వాడు దొరికాడు. 4 రోజులకే ఆ రోజే తాగిన మత్తులో ఉన్న వాడిని ఎత్తుకొచ్చా. వాడి చుట్టూ ఉన్న వాడి మనుషులు కూడా తాగి పడిపోయి ఉన్నారు. నాకు పెద్ద కష్టం అనిపించలేదు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్కి దొరకకుండా రెంట్ వెహికల్ రాంగ్ నెంబర్, రాంగ్ నేమ్ మీద బుక్ చేసుకుని తెచ్చుకున్నాను. ఫేస్ కనపడకుండా ఆ రోజు ఆ బార్ డ్రెస్ కోడ్తో పాటు మాస్క్ వేసుకున్నా. వాణ్ణి తెచ్చి ఒక గోడౌన్లో పెట్టాను. ఆ గోడౌన్ మొత్తాన్ని ఫేక్ నేమ్తో నాకు తెలిసిన వారి సహాయంతో 1 సంవత్సరం రెంట్కని కాంట్రాక్ట్ తీసుకున్నా. ఇక అక్కడికి నేను తప్ప ఇంకెవరూ రారు కదా. ఇక అప్పటి నుండి ఈ రోజు వరకు 4 నెలలుగా వాడు అక్కడే ఉన్నాడు. పల్లవి ఫోటో వాడి ముందర పెట్టాను. తాగిన మత్తులో వాడు చేసినదంతా చాలా గర్వంగా చెప్పాడు. అప్పుడే వాడిని చంపేయాలనిపించింది. కానీ వాడు అంత ఈజీగా ఎందుకు చావాలి? పల్లవి ఎంత నరకం చూసిందో వాడు రోజు అలానే చూడాలి అని అక్కడే కట్టిపడేసి తాగుడికి అలవాటైన వాడి ప్రాణాన్ని రోజుకో రకంగా చిత్రహింసలు పెడుతున్నాను. రోజు మధ్యాహ్నం పల్లవి నిద్రపోగానే వాడి దగ్గరికి వెళ్తాను. భోజనం పెట్టి మరి నా మనసు తృప్తి పొందే వరకు వాడికి కొరడాడే దెబ్బలు తినిపించి వస్తాను అని ఆవేశంగా తను చేసిన పని గురించి చెప్తాడు. అంత వివరంగా నీకు చెప్పాను. పల్లవి కోసం నేను ఏమైనా చేస్తాను. అసలు ఆ రోజు పల్లవి ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటే ఆ క్షణమే నా ఊపిరి కూడా ఆగిపోయేది. పల్లవి ప్రాణాలతో ఉన్నందుకే ఆ కిరణ్ గాడిని చంపకుండా వదిలేశాను. లేకపోతే ఈ పాటికి వాడు చచ్చి 4 నెలలు అయ్యి ఉండేది అంటూ ఒకసారి వెనక్కి తిరుగుతాడు. అక్కడే పల్లవికి స్పృహ వచ్చి నిలబడి చెప్పినదంతా వింటుంది. ఒక్కసారిగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి తనని హత్తుకొని తనివి తీరా ప్రణయ్ గుండెలలో తలదాచుకొని ఏడుస్తూ ఉంటుంది. పల్లవి పరిస్థితి అర్థమైన వికాస్ సంతోషంతో నువ్వు సాధించావు ప్రణయ్ అని ప్రణయ్ భుజం తడతాడు ఆనంద బాష్పాలతో. పల్లవి ప్రణయ్ కాళ్ళు పట్టుకొని నేను ఎంత పుణ్యం చేసుకున్నాను ప్రణయ్ అని అంటుంటే ప్రణయ్ పల్లవిని పైకి లేపి పల్లవి నీ స్థానం ఎప్పుడూ ఇక్కడే అని తన గుండెకి హత్తుకుంటాడు. ఎంత భరించావు నువ్వు నన్ను, నా పిచ్చితనాన్ని
అయినా నా కోసం ఎందుకు నీ జీవితాన్ని పణంగా పెట్టావు? నీకు నాకంటి మంచి అమ్మాయి దొరికేది. ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టాలి ప్రణయ్? నేను మానం కోల్పోయి పిచ్చిదానిలా ఉన్న నన్ను మామూలు మనిషిని చేయటానికి ఎంతో పట్టుదల, ఓర్పు కావాలి. నువ్వు నాకు అందడం నేను ఏనాడో చేసుకున్న పుణ్యఫలం అని ఎమోషనల్ అవుతుంది పల్లవి. వికాస్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కష్టం ఫలించింది. ఇకపై మీకు అన్నీ మంచి రోజులే అని అంటాడు. ఇకపైన ఏ చెడు నీడ మీ మీద పడకూడదు. అందుకే ప్రణయ్, ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి కిరణ్ విషయంలో. ఎక్కువ రోజులు అతను అక్కడ ఉండడం మంచిది కాదు. వాడు ఇకపై మీ జీవితంలోకి రాకుండా ఒక పని చెయ్యొచ్చు అని తను చెప్పాలనుకున్నది చెప్పాడు. ప్రణయ్ కూడా ఒప్పుకుంటాడు. పల్లవిని వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తాడు. పల్లవి అమ్మ అని పిలవగానే పల్లవిలో వచ్చిన మార్పును చూసి వాళ్ళ పేరెంట్స్, అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ పేరెంట్స్ ఎంతో సంతోషిస్తారు. ఎంతో సహనంతో, నమ్మకంతో పల్లవిని మార్చుకున్నందుకు ప్రణయ్ని మెచ్చుకుంటూ ప్రణయ్కి శుభాకాంక్షలు అందిస్తారు. పల్లవి, ప్రణయ్ అసలు సిసలు కొత్త జీవితం ఆ రోజు నుండి ప్రారంభం చేస్తారు పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో. 2 సంవత్సరాల తరువాత పల్లవి, ప్రణయ్ల ప్రేమ కానుకగా పుట్టింది ఆద్య. సూర్యుని నుండి వచ్చే తొలి కిరణంలా పల్లవి, ప్రణయ్ల జీవితంలో వెలుగు నింపింది ఆద్య. తన ఆటపాటలతో ప్రపంచాన్ని మరిచిపోయి తామే మరో ప్రపంచంగా బ్రతుకుతున్నారు మన పల్లవి, ప్రణయ్. పల్లవికి చేసిన ద్రోహానికి పర్మనెంట్గా మెంటల్ హాస్పిటల్లో రోజు షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కిరణ్. తాను పిచ్చివాడు కాదు అని బయటికి తెలిస్తే తను ప్రాణాలతో ఉండడు అని తెలిసి తేలుకొట్టిన దొంగల పిచ్చివాళ్ళ మధ్య పిచ్చివాడిలా బ్రతికినన్నాళ్ళు బ్రతకాలి, తప్పదు అనుకుంటూ బయటికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తేనే ప్రణయ్ గుర్తుకు వచ్చేవాడు. ఆ ప్రణయ్ చేతిలో నరకం కంటే ఈ నరకమే మేలు అని అక్కడే ఉండిపోయాడు కిరణ్. ఇలా ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాలి, తప్పదు. ఇక ఎప్పటికీ ప్రణయ్, పల్లవి తమ కూతురు ఆద్యతో సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.